ఒరిస్సా తర్వాత సౌత్ ఇండియా, తమిళనాడు జరుగుతూ ఉంటాయి. ఎట్లా అంటే ఒక పెద్దింటి అబ్బాయి ఒక పూర్ అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి. సో ఆ అమ్మాయిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ గౌరవం పోతుంది సొసైటీలో. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ పూర్ అమ్మాయిని చేసుకుంటే చాలా ఫీల్ వాళ్ళకి ఒక గౌరవం పోతుందనే ఉద్దేశంతో చంపేస్తుంటారు. సో ఇవి కామన్గా జరుగుతుంటాయి సౌత్ ఇండియాలో, ఈ తమిళనాడులో వరుసలు జరుగుతూ ఉంటాయి. సో దట్ ఇస్ కాల్డ్ హానర్ కిల్లింగ్స్. ఏంటది? హానర్ కిల్లింగ్స్. తర్వాత ఫెమిసైడ్. ఫెమిసైడ్ అంటే మీరు చూసే ఉంటారు, భ్రూణ హత్యలు నార్త్ ఇండియాలో వెరీ వెరీ కామన్. ఏంటి అంటే అమ్మాయిలు పుడితే వెంటనే చంపేస్తారు. అమ్మాయిలు పుడటం కాదు, లోపల గర్భిణీ స్త్రీలో గర్భం దాల్చినప్పుడే స్కానింగ్ ద్వారా తెలుసుకొని ఇది అమ్మాయి అబ్బాయిని తెలుసుకొని లోపల పిండాన్ని చంపేస్తారు, అది అబార్షన్ చేసేస్తారు. సో దాన్ని ఫీటోసైడ్ అంటారు, ఫీటోసైడ్. సో అలా మెయిన్ నార్త్ ఇండియాలో జరుగుతూ ఉంటుంది. అబ్బాయిని యాక్సెప్ట్ చేయరు. అంటే ఈ పితృస్వామ్య ఈ యొక్క భావజాలం ఇప్పుడు మెయిల్ డామినేటెడ్ ఏరియాస్, మెయిన్ హర్యానా, యూపీ, బీహార్ అటువంటి ఏరియాలో ఇటువంటి బాగా జరుగుతూ ఉంటాయి. సో ముందు తెలుసుకుంటారు, అబార్షన్ చేసేస్తారు. పుట్టిన తర్వాత కూడా అమ్మాయిని తెలిసిన వెంటనే విన్నారో లేదో వడ్ల గింజ నోట్లో వేసేసి చంపేస్తారు. దాన్ని ఇన్ఫాంటిసైడ్ అంటారు. సో అలా ఇవి ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అట్లానే మీ అందరూ తెలుసు సెక్షువల్ వైలెన్స్ మీ అందరూ తెలుసు. మీకు చెప్పాక నిర్భయ అనేటువంటి కేసు కావచ్చు, లేకపోతే అమ్మాయిని రేప్ చేయడం, రకరకాలుగా హింసించడం, ఇలా సెక్షువల్ వైలెన్స్ కూడా మనం చూస్తున్నాం. అలాగే నిర్భయ యాక్ట్ అనేది వచ్చింది 2013లో. మీకు చెప్పాను ఒక అమ్మాయి నిర్భయ అనే ఒక అమ్మాయి ఢిల్లీలో జరిగింది. సో దాని తర్వాత నుంచి యాక్ట్ వచ్చిందన్నమాట. దాని ప్రకారం ఎవరైనా ఇటువంటిది అఫెన్స్ చేసినట్లయితే 3 years వరకు వాళ్ళకి జైలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ పోస్కో యాక్ట్ చిన్నపిల్లలలో చిన్న పిల్లలు మీరు చూసే ఉంటారు ఈ మధ్య. అంటే మీకు పేపర్ రాదేమో, ఆంధ్ర కదా మాది. సో కడప రాయలసీమలో ఒక చిన్న 4 years అమ్మాయి స్టోరీ ఏంటంటే వాళ్ళ పెద్దనాన్న గృహప్రవేశం. సో వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదల ఇంటికి వచ్చేసి గృహప్రవేశానికి రమ్మని చెప్పి అడిగాడు. అయితే వాళ్ళ పిన్ని, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఏదో జ్వరాలు వచ్చి వీలు కాదు అని చెప్పి, సరే నువ్వు వెళ్ళి నాన్న అని చెప్పేసి అమ్మాయిని పంపిస్తారు. ఆ 4 years గర్ల్ని అది దారుణంగా, అమ్మాయి తర్వాత 3 రోజుల తర్వాత ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదని తెలుసుకుంటే ఏం జరుగుతుందంటే అతను వాళ్ళ పెద్ద నాన్న సొంత అమ్మాయిని రేపు చేసి చంపేస్తాడు. సో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఇంత దారుణాలు మన చుట్టూ కూడా జరుగుతున్నాయి. సో అందుకని పోస్కో యాక్ట్ అది చాలా సీరియస్ అన్నమాట. అటువంటిది ఎవరైనా చేసిన చిన్నపిల్లల మీద అది సెక్షన్ 378 ప్రకారం 5 years వరకు జైలు శిక్ష. సో ఇవన్నీ శిక్షలు పడతాయని తెలుసు అందరికీ. అయినా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో మనం ఎందుకు ఏంటనేది మన తర్వాత మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సైకలాజికల్ వైలెన్స్ అంటే ఒకటి దీంట్లో ఫైనాన్షియల్ మ్యానిపులేషన్. ఇద్దరు జాబ్ చేస్తుంటారు భార్యాభర్తలు, కానీ ఇప్పటికి కూడా మన మెయిల్ డామినేటెడ్ సొసైటీలో భార్య జాబ్ చేసి అంత చదువుకొని అంత కష్టపడి జాబ్ చేసినా సరే ఆమె అమౌంట్ డబ్బు మాత్రం తప్పనిసరిగా ఈవినింగ్ వచ్చేసరికి లెక్క చెప్పాలి, లేదు మంత్లీ శాలరీ వచ్చి లెక్క చెప్పాలి. సో అట్లా డామినేట్ చేస్తుంటారు కొంతమంది. సో దాని ఫైనాన్షియల్ మ్యానిపులేషన్. అట్లానే ఎమోషనల్ అబ్యూస్. ఇప్పుడు భార్య భర్తలు ఉద్యోగం చేస్తుంటారు.